ఒక వృక్షం ఎదగటానికి ముందు తన కింద వేళ్లను గట్టిగా భూమిలోకి స్థిరంగా నాటుకున్నట్లే మీరు ఒక లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేసే ముందు లక్ష్యానికి కావలసినటువంటి శక్తులను, గుణాలను, లక్షణాలను మీ హృదయంలో, మనస్సులో దృఢంగా నాటుకోవటానికి కొంత సమయం కేటాయిస్తే అది మీ లక్ష్య సాధన కోసం గట్టి పునాదిలాగా మారిపోతుంది. అందుకే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవటానికి ముందుగా మీ లోపల బలాన్ని, శక్తిని, సాహసాన్ని సృష్టించుకోవటం నేర్చుకోండి. లక్ష్యాన్ని సాధించటంలో మిమ్మల్ని మీరు ఒక స్వతంత్రమైన వ్యక్తిగా, శక్తిగా మార్చుకోవటానికి ఈ విధంగా కండబలం, గుండెబలం, బుద్ధిబలం అవసరమవుతాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే తెగించి పోరాడే స్ఫూర్తిని రగిలించటానికి 3 విషయాలని మీరు గ్రహించాలి. అవి: 1, మీ లోపల సర్వశక్తులు నిండి ఉన్నాయి అనే గాఢమైన నమ్మకం. 2, చివరిదాకా పోరాడి తీరాల్సిందేననే గట్టి పట్టుదల. 3, బలమైన తెగింపుతోనే ఫలితాలు సృష్టించబడతాయి అనే కఠినమైన విశ్వాసం. ఈ 3టిని మీ హృదయంలో నింపుకున్నట్లయితే నిరంతరం స్ఫూర్తి జ్వలిస్తూనే ఉంటుంది. ఈ 3 ఉన్నట్లయితే అంటే శక్తుల మీద నమ్మకం, చివరిదాకా పోరాడే పట్టుదల, తెగింపుతోటి ఫలితాలను సృష్టించుకోవచ్చు అనే గాఢమైన విశ్వాసం. ఈ 3టిని హృదయంలో రగిలించుకోవటం అనేది ప్రస్తుతం మీరు చేయాల్సినటువంటి కర్తవ్యం. నలుగురి కంటే భిన్నమైన గెలుపుని ఆశించే వ్యక్తి ఖచ్చితంగా నలుగురి కంటే భిన్నమైన శక్తిని, నలుగురి కంటే భిన్నమైన తెగింపుతో కూడిన సాహసాన్ని చూపించి తీరాల్సి వస్తుంది. ఇక్కడ ఇలాంటి సాహసాన్ని, తెగింపును, శక్తిని ప్రదర్శించాలి అనుకుంటే ఒక్క ఆలోచన మనస్సులో నాటి పెట్టాలి. అదేమిటంటే, బయట నుంచి వచ్చే సమస్య కంటే మీ లోపల ఉన్న శక్తి స్థిరమైనది. బయట నుంచి ఎదురయ్యే పరిస్థితుల కంటే మీ లోపల ఉన్న బలం ప్రచండమైనది, శాశ్వతమైనది అని గట్టిగా నరాల్లో నమ్మకాన్ని నింపినట్లయితే అదే ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎంతగా కృషి చేసినా అప్పుడప్పుడు కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరు చేయని పొరపాటు కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఇతరుల తప్పులు మీ నెత్తిన పడి నిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలో మనస్సులో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగించుకునే అవసరం మీ మీదనే ఏర్పడుతుంది. ఇందుకోసం భగవద్గీతలోని 2 అద్భుతమైన శ్లోకాలను గమనిస్తే ధైర్యం, ఉత్సాహంతో నిరంతరం ముందుకు సాగే ఉపాయాలు అర్థమవుతాయి. స్వయంగా మహావీరుడైనటువంటి అర్జునుడు కూడా యుద్ధక్షేత్రంలో బాధల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు కృష్ణుడితో తన బాధలని చెప్పుకున్నాడు. మాధవ, నా పనిలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ సరైన ఫలితం వస్తుందో రాదో తెలియటం లేదు. అందుకే ఉత్సాహం తగ్గుతుంది. ఇలాంటి సమయంలో ఏమి చేయాలో అర్థం కావట్లేదు అని అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నించాడు. దీనికి 2వ అధ్యాయం 3వ శ్లోకంలో గొప్ప ధైర్యాన్నిచ్చే మాటలన్నీ కృష్ణుడు బోధించాడు. అర్జున, నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నీలో ఉండే శక్తి గురించి నీకే తెలియటం లేదు. ఎన్నో గొప్ప విజయాలు సాధించినటువంటి నువ్వు ఈ విధంగా బలహీనపడటానికి కారణం నీ చుట్టూ ఏర్పడినటువంటి పరిస్థితులు. నీ బలాన్ని నువ్వు మర్చిపోయినప్పుడే పరిస్థితులు నిన్ను భయపట్టే ప్రయత్నం చేస్తాయి. ఒక్కసారి నువ్వు నీ గెలిచినటువంటి గత పరిస్థితులని గుర్తు తెచ్చుకో. నువ్వు నీలోని అద్భుతమైన శక్తిని ప్రదర్శించి విజయాన్ని పొందినటువంటి సందర్భాలన్నిటినీ మనస్సులో దృశ్యం రూపంలో దర్శించుకో. నువ్వు ధైర్యాన్ని తగ్గించుకున్నప్పుడే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు భయపెట్టేస్తున్నాయి. అందుకే నీ శక్తిని నమ్మి ధైర్యం తెచ్చుకో. నీ బలాన్ని నువ్వు మరిచిపోతేనే పిరికితనం అనేది ఆవహిస్తుంది. వెలుగు లేని దగ్గరే చీకటి కమ్ముకుంటుంది. అందుకే నీలోని అన్ని శక్తులు దాగి ఉన్నాయి అని
నీకు ఎన్నో విజయాలు దక్కి తీరాయి అని పదే పదే గుర్తు తెచ్చుకుంటే ధైర్యం అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉత్సాహం అనేది నీ పనిలో శక్తిని, నైపుణ్యాన్ని పెంచుతుంది. కాబట్టి ఉత్సాహం నీ పనితీరును, లక్ష్య సాధన మార్గాన్ని ఆనందంగా మార్చాలి అంటే ఉత్సాహం పెరగటం కోసం నువ్వు చేయాల్సినటువంటి ఉపాయం ఏమిటంటే, నువ్వు నీ పనిలో 100% శక్తిని ప్రదర్శించాలి అని ఒక గట్టి నమ్మకాన్ని హృదయంలో నిలబెట్టుకో. నీ పని పూర్తిగా సంపూర్ణమైన శక్తిని ప్రదర్శించి తీరాలి అని నువ్వు అనుకున్నప్పుడు ప్రతి క్షణం ఒక కొత్తదనం నీకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఫలితం అనేది దైవాధీనం అనే ఒక భావనని హృదయానికి నమ్మించు. సంపూర్ణమైన శ్రద్ధతో పనిచేసే వారికి ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది అనేది ఒక సత్యం. కాబట్టి నీ పనితీరును గురించి గొప్ప శక్తివంతమైన ఆలోచనలు చేస్తూ ఉండు. పనితీరు గురించి ఆలోచించు, కానీ పని యొక్క ఫలితం గురించి పదే పదే ఆలోచించటం అనేది వదిలిపెట్టేసేయి. దీని ద్వారా నీ లోపల సరికొత్త ఉత్సాహం నిలిపి ఉంచుకునే అవకాశం దొరుకుతుంది. ఈ విధంగా కృష్ణుడు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచి పోషించే విధంగా ఉపాయాలను బోధించాడు. ఆ తర్వాత అర్జునుడు మరొక రకమైన మానసిక స్థితి గురించి ప్రశ్నించాడు. పనిలో హఠాత్తుగా ఎదురయ్యేటటువంటి చిక్కుల గురించి ఎలాంటి పరిష్కారాలు పొందాలి అని అడిగినప్పుడు కృష్ణుడు ఇంకొక శ్లోకంలో అద్భుతమైన మార్గం చూపించాడు. మాధవ, కొన్నిసార్లు సమస్యలు విపరీతంగా చుట్టేసినట్లు అనిపిస్తుంటాయి. ఆ సమయంలో పని వదిలేయాలనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు అసలు ముందుకు వెనక్కి కదలనటువంటి మానసిక పరిస్థితి దాపురిస్తూ ఉంటుంది. ఏమాత్రం ఎదుగుదల లేదు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి ఎలాంటి ఉపాయాలు ఉన్నాయి అని అర్జునుడు ప్రశ్నించాడు. దీనికి కృష్ణుడు 2వ అధ్యాయం 37వ శ్లోకంలో చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, అర్జున, నువ్వు చేస్తున్న పనిలో సమస్యలు ఎదురైతే మొదట మనస్సుని శక్తివంతంగా మార్చుకోవాలి. మనస్సు శక్తివంతంగా, దృఢంగా ఉన్నప్పుడు పరిష్కార మార్గాలు సులభంగా కనిపిస్తాయి. ఆ తర్వాత చేస్తున్న పనిలో నీ కర్తవ్యము, నీ బాధ్యత ఎంత ఉందో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చినట్లయితే నీ శక్తి మేరకు నీకు ఫలితం దక్కి తీరుతుంది. ఒకవేళ నీ యొక్క లోపం, నీ యొక్క బలహీనత లేకపోయినప్పటికీ ఆ పనిలో సరైన ఫలితం రాలేదు అంటే తప్పకుండా ఇతర వ్యక్తుల యొక్క, విధి యొక్క బలమైన పాత్ర కూడా ఉంది అనేది నువ్వు గమనించి తీరాలి. ఎందుకంటే ఇతరుల లోపం కారణంగా కూడా ఆశించిన స్థాయిలో ఫలితం రాదు. కాబట్టి నువ్వు 100% పూర్తిగా నీ శక్తి మేరకు పని చేసినందుకు నీకు నిరంతరం దైవ బలం అనేది నీ వెంట నీడలాగా నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా కర్తవ్య పాలన చేసినటువంటి వ్యక్తిగా నీ మనస్సులో నైతిక బలం నిన్ను వెన్నంటి నిరంతరం ఆ తదుపరి కార్యాల్లో కూడా విజయవంతంగా ముందుకు నడిపించేందుకు సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు చేస్తున్న పనిలో నీ బాధ్యత మరియు నీ కర్తవ్యం కాకుండా ఇతరుల కర్తవ్యాన్ని, ఇతరుల బాధ్యతను గురించి అతిగా ఆలోచించి చింతించాల్సినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు అనేది విధి చెబుతున్న కఠినమైనటువంటి సత్యం. అందుకే అర్జున, కర్తవ్యాన్ని దైవ కార్యంగా భావించి సంపూర్ణమైన శక్తిని ప్రయోగిస్తూ పరిస్థితులను లెక్క చేయకుండా అడుగులు ముందుకు వేస్తూ విజయాన్ని చేరుకో. ఈ విధంగా అర్జునుడు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు కృష్ణుడు ఒక్క శ్లోకం యొక్క శక్తి ద్వారా అఖండమైన ప్రేరణను, స్ఫూర్తిని ఇచ్చి ముందుకు నడిపించిన తీరు అపూర్వమైనది. మీరు జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులను ఎదుర్కొని విజయవంతంగా దాటుకొని ముందుకొచ్చారు. ప్రతి పరిస్థితి మీకు ఎన్నో జాగ్రత్తలను, అనేక జీవిత పాఠాలను నేర్పి
ముందుకు తీసుకొచ్చింది. అన్ని పరిస్థితులకు తట్టుకునే బలాన్ని, శక్తిని సృష్టించుకునే అవకాశాలు మీ చేతిలో నిండుగా ఉన్నాయి. పరిస్థితుల బలం కంటే మీ ఆలోచనలు, మీ భావాల ద్వారా కలిగే బలం 100 రెట్లు అని ఖచ్చితంగా మీరు నమ్మాలి. శక్తివంతమైన ఆలోచనలు, ఉత్సాహభరితమైన భావాల ద్వారా మనస్సుని, హృదయాన్ని, దేహాన్ని ప్రబలమైన శక్తిగా మార్చుకోవటం అనేది మీరు నేర్చుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితినైనా సరే తిప్పి కొట్టగలరు అనే నమ్మకం మీ లోపల పెరుగుతుంది. ఏదైనా ఒక పరిస్థితి యొక్క ప్రభావం అనేది మీరు స్పందించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ మీ స్పందన శక్తివంతంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరే గెలిచి తీరుతారు అని గట్టిగా నమ్మాలి. ఇలాంటి భావాలు, ఆలోచనలు మనస్సులో నిండా నింపి ఉంచుకున్నట్లయితే అవే తరంగాలుగా మారి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. ధనవంతుడు కావాలి అని ఆశించే ఒక వ్యాపారి ప్రతి రూపాయి మీద శ్రద్ధ పెట్టినట్లే బలవంతుడు, ఆరోగ్యవంతుడు, శక్తివంతుడు కావాలి అనుకునే ఒక వ్యక్తి కూడా ప్రతి ఆలోచన మీద, ప్రతి భావం మీద ధ్యాస ఉంచి తీరాల్సిందే. బలహీనతలను, అలజడిని కలిగించే ఎలాంటి ఆలోచనలు, భావాలైనా సరే క్షణాల్లోనే మనస్సు నుంచి, హృదయం నుంచి విషంలాగా విసిరి కొట్టడం అలవాటు చేసుకోవాలి. ఇందులో మీకు మీరే ఒక గొప్ప సహాయకులుగా ఉండాల్సి వస్తుంది. మీ మనస్సుకు మీరే ఒక మంచి గురువులాగా మారాలి. ఇతరులు బయట నుంచి పాఠాలు, సలహాలు, సూచనలు అందిస్తారు, కానీ శక్తిని మాత్రం సృష్టించుకునేది మీ మనస్సులో మీరు మాత్రమే. ఒక ప్రవహించే నదిలో నిరంతరం కొత్త నీరు వచ్చి చేరుతూ ఉండటం వల్లే అది స్వచ్ఛంగా జీవనదిగా పిలువబడుతుంది. అలాగే జీవితం అనే పోరాటంలో మీ స్వభావంలో అనేక రకాల సంఘటనలు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి, బలహీనపరుస్తున్నాయి అనుకోండి. వాటిని వెంటనే మరిచిపోవటం, క్షమించటం అలవాటు చేయండి. వ్యక్తులని, పరిస్థితులని మరిచిపోవాలి అంటే క్షమించటం అనేది ఒక గొప్ప వేద సూత్రంలాగా హృదయానికి గ్రహింపచేయాలి. మనస్సులో స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఆలోచనల ప్రవాహాన్ని నడిపిస్తూ ఉన్నట్లయితే హృదయంలోని భావాలు కూడా శుద్ధి అయిపోయి మనస్సు, హృదయం రెండు ఉత్సాహభరితంగా, తాజాగా మారిపోతుంటాయి. కాబట్టి మీ స్వభావం కూడా నిరంతరం కొత్తగా తయారయ్యి పరిస్థితులని భిన్నంగా, సరికొత్తగా ఎదుర్కొనే శక్తిని మీ లోపల సృష్టిస్తాయి. స్వచ్ఛమైన ఆలోచనలు, ఉత్సాహభరితమైన భావాలు మీ స్వభావాన్ని దృఢంగా, శక్తివంతంగా మార్చేస్తాయి. కాబట్టి నిరంతరం మీ స్వభావాన్ని శక్తివంతంగా, తాజాగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలాంటి ఉత్సాహభరితమైన మనస్సు అన్ని రకాల దుఃఖాలను నశింప చేసుకోగలుగుతుంది అని భగవద్గీతలో కూడా స్పష్టంగా చెప్పారు. 2వ అధ్యాయం 65వ శ్లోకంలో ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే అనే అద్భుతమైన వాక్యాల్లో అర్జునుడికి కృష్ణుడు మనస్సును స్థిరంగా, ధైర్యంగా నిలబెట్టుకునే ఉపాయాలను బోధించాడు. అర్జున, వ్యర్థమైన భావాలు తొలగిపోయిన వెంటనే మనస్సు స్వచ్ఛంగా, నిర్మలంగా మారిపోయి హృదయాన్ని కూడా శుద్ధి చేసేస్తుంది. ఇలాంటి ప్రసన్న స్థితిని పొందినటువంటి మనస్సు అన్ని దుఃఖాలను తొలగించుకొని బుద్ధికి కూడా స్థిరత్వాన్ని అందించి నిశ్చలమైన స్థితిని ప్రసాదిస్తుంది అని చాలా స్పష్టంగా మనస్సు, బుద్ధి యొక్క స్థిరత్వము, సంతోషం గురించి వివరించాడు. అందుకే మీరు మీ బలాన్ని, మీ శక్తిని సృష్టించుకోవటానికి అలవాటు పడండి. మీ శక్తిని మీరు జ్వలింప చేసుకోవటానికి ఆలోచనల యొక్క, భావాల యొక్క శక్తిని వినియోగించుకోండి. మీ స్వభావం అంతా కూడా మీ ఆలోచనలు, మీ భావాల ఆధారంగానే తయారవుతుంది అన్న ఒక రహస్యాన్ని మనస్సులో పెట్టుకోండి. మనస్సుకు మీరు అందించేటటువంటి శక్తివంతమైన పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ భావాలు మనోబలాన్ని పెంచుతాయి. శక్తివంతమైన
పుష్టికరమైన ఆహారం, వ్యాయామం దేహబలాన్ని పెంచుతాయి. ఈ రకంగా మానసిక శక్తిని, శారీరక శక్తిని వ్యక్తిత్వంలో భాగంగా చేసుకున్నట్లయితే మీ వ్యక్తిత్వం నిరంతరం శక్తివంతంగా ప్రకాశిస్తూ గెలుపు తీరాల వైపు నడిపిస్తూనే ఉంటుంది.